హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ 26. ఈరోజు సండే అయినా కూడా నేను ఎందుకు ఇంత తొందరగా లేచి కూర్చున్నానంటే నాకు ఎగ్జామ్ ఉంది ఈరోజు. సో ఈరోజు ఎగ్జామ్ వచ్చేసి అయాన్ డిజిటల్ జోన్లో. సో అక్కడంతా ఎగ్జామ్స్ మ్యాక్సిమం జరుగుతూనే ఉంటాయి కదా ఎప్పుడు. సో ఈరోజు మా ఎగ్జామ్ జరుగుతూ ఉంది అక్కడ. సో అక్కడ ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మాకు. సో ఇదొక స్కిల్ డెవలప్డ్ టైప్లో అనమాట మాకు ఎగ్జాము. సో ఇంకా కాలేజ్ రిలేటెడ్ కాబట్టి తప్పదు. సో అందుకే తొందరగా లేచి రెడీ అయ్యాను. ఇప్పుడు టైం అయితే 7 అవుతా ఉంది. మేము ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు స్టార్ట్ అయితే అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు తినడానికి కొంచెం టైం ఉంటుంది. సో ఇంకో అక్కడ ఏమైనా అవైలబుల్లో ఉంటే తినేసి టిఫిన్ 8:45 లోపు అయితే లోపలికి వెళ్ళాలి. సో ఇంకో నా ఫ్రెండ్కి ఇందాక కాల్ చేసింటే తను వస్తానని చెప్పింది. సో తను వచ్చేలోపు నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఈ మధ్య వీడియోస్ అయితే కంటిన్యూగా చేస్తున్నాను. ఇప్పుడు నైట్ కూడా ఒక బ్లాగ్ అయితే వచ్చింది. సో ఆ వ్లాగ్ని కూడా చూడండి మీరందరూ. సో ఎడిటింగ్ కొంచెం అటు ఇటు లేట్ అవుతే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. మన ఛానల్లో వ్లాగ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను, వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ నాకు ఏది అవైలబుల్ ఉంటే టైము అలా నేను బేస్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఫాలో అంటే ఇన్స్టాలో ఫాలో చేయండి, అలానే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. కమెంట్ వచ్చేసి కొంచెం పాజిటివ్గా చేయండి, నెగిటివ్గా వద్దు మన ఛానల్లో. సో ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ అంతా సెట్. సో ఈ బ్యాగ్ తీసుకొని ఇంకా మనం స్టార్ట్ అవ్వాలి. నేను ఆ పర్సన్ ఈరోజు చూపిస్తాను. ఈవినింగ్ లోపు ఖచ్చితంగా ఆ పర్సన్ అయితే చూపిస్తాను. జడ కూడా నాకు ఆ పర్సనే వేశారు. సో ఇప్పుడు బ్యాగ్ తీసుకొని వాటర్ ఫిల్ చేసుకోవాలి. వాటర్ బాటిల్ దీంట్లోనే ఉంది. సో వాటర్ ఫిల్ చేసుకొని హాల్ టికెట్ అంతా నేను ఇందులో పెట్టుకున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఫాస్ట్గా అక్కడికి రీచ్ అవ్వాలి. సో రీచ్ అయ్యాక నేను వ్లాగ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తాను. గాయస్, వ్లాగ్ స్టార్ట్ చేసే ముందే నా ఫ్రెండ్కి ఇన్ఫామ్ చేస్తున్నాను, నేను రెడీ అయిపోయాను, నువ్వు కూడా ఫాస్ట్గా వస్తే మనం వెళ్దామని చెప్పి ఇన్ఫామ్ చేసింటే తను వచ్చేసి నేను వచ్చా అని చెప్పి కాల్ చేసింది. సో ఇంకా నేను రూమ్కి అయితే కీ వేసుకొని వెళ్తున్నాను, ఎందుకంటే నా రూమ్మేట్ అయితే లేదు ఆ రోజు. సో ఇంకా తన థింగ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి తను వచ్చేసి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి కీస్ వేసుకెళ్ళి ఎక్కడికైనా వెళ్తే అని చెప్పేసరికి సరే అని చెప్పి కీస్ వేసుకొని ఇంకా ఎగ్జామ్కి అయితే స్టార్ట్ అయ్యాను నా ఫ్రెండ్తో కలిసి. సో జివ్ పార్క్ రోడ్లో అనమాట ఎగ్జామ్ జరుగుతూ ఉండేది నేను చెప్పేసి. సో అందుకని చెప్పేసి మేము 7 o'clock అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇంకా మాకు అక్కడ ఫుడ్కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి కొంచెం ముందే వెళ్తే బెటర్ అని చెప్పేసి వెళ్ళాము. సో ఫుడ్ అయితే అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉందిలేండి, ఎందుకంటే చెప్తాను అది కూడా. సో మాకు తిరుపతిలో తిరుపతి అనే కాదు కానీ ఎక్కడైనా సరే కారం దోశ 20 రూపీస్. సో ఇక్కడ ఏంటంటే 60 రూపీస్కి అమ్మారనమాట. సో నాకు తెలీదు, ఇది నా ఫ్రెండ్ చెప్పింది. సో 60 రూపీస్ ఒక కారం దోశ అని చెప్పేసరికి నేను ఇంకా సరే ఇంకా మనకి ఒక రోజుకే కదా అని చెప్పేసి ఇంకా సైలెంట్గా తినేసి ఇంకా ఎగ్జామ్ హాల్ దగ్గరికి ఎంటర్ అయ్యాము. సో ఎగ్జామ్ హాల్ దగ్గరికి ఎంటర్ అయ్యే తర్వాత ఒక షాక్ అనమాట. సో అయాన్ డిజిటల్ జోన్లో మామూలుగా ఏంటంటే నేను ముందు అబ్జర్వ్ చేసింది ఇది. సో మాకు ఏంటంటే ర్యాక్స్ ఉంటాయి లోపలే. సో ర్యాక్స్లోని పెట్టుకుని ఇచ్చేవాళ్ళు లగేజ్ అంతా. సో పెట్టుకొని ఇచ్చేవాళ్ళు కదా అని చెప్పేసి మేము ఇంకా తెచ్చుకున్నాము. మా వాటర్ బాటిల్స్ ఇంకా ఫోన్ అంతా తీసుకొచ్చాము. సో ఫోన్ ఎందుకైనా కూడా కావాలి కదా సేఫ్టీకి, సో అందుకని తీసుకొస్తే వాళ్ళు షాక్ ఇచ్చినారు. ఫోన్కి ఇంత ప్రైజ్, పౌచ్కి ఇంత ప్రైజ్ అని చెప్పేసి. ఆయా డిజిటల్ జోన్కి ఆపోజిట్లో ఇంకొక చిన్న అది ర్యాక్, ఒక షాప్ లాగా ఉంది. సో ఆ షాప్లో ఈ బ్యాగ్ అయితే 20 అని, పౌచ్కి అయితే 10 అనేసి ఇలా పెట్టుంటే సరేలే అని చెప్పేసి ఇంకా పెడదామని చెప్పి వెళ్తే వాళ్ళ దగ్గర చేంజ్ కూడా లేదంట. సరే అని చెప్పి ఇంకా ఆపోజిట్లో నా ఫ్రెండ్ ఐడియా వచ్చింది అది కూడా. సో ఆపోజిట్లో వచ్చేసి ఇంకా చిన్న షాప్స్ ఉండింటే ఆ షాప్లో పెట్టేసి ఎగ్జామ్కి ఫాస్ట్గా ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇంకా ఎగ్జామ్ అయితే మేము 8:30కి వచ్చేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయాము.
సో అందరూ ఏంటంటే 10:30కి అంతా ఎగ్జామ్ ఫినిష్ చేసేసారు, ఒక నేను తప్ప. ఇప్పుడే హాస్టల్కి రిటర్న్ అయ్యాను. సో ఈరోజు వచ్చేసి 3 hours నార్మల్గా ఎగ్జామ్ చూపించింది. కాకపోతే మాకు ఎగ్జామ్ వచ్చి 1.5 hourకి క్లోజ్ అయిపోయింది. అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్సే. సో దానివల్ల ఫాస్ట్గా పెట్టేసి ఇంకా 10:45 అలా బయటకు వచ్చేసినాము. సో బయటకు వచ్చేసి ఇంకా అట్లా కొంచెం వాక్ చేసి నేను నా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా బస్లో రిటర్న్ అయిపోయాము. సో హాస్టల్కి అయితే. సో ఇప్పుడు టైం అయితే 11:30 అవుతా ఉంది. సో ఇంక ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ ఏం చేసుకోవాలి. సో కాస్త రెస్ట్ తీసుకుందాము అని ఆలోచిస్తున్నాను. సో నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి రీల్స్ చేయాల్సి ఉండేది. అంటే చాలా రోజులు అయింది కదా నేను చేసి, ఒక 4-5 days అవుతా ఉంది. నేనే గ్యాప్ తీసుకున్నాను కావాలని చెప్పేసి. సో ఈవినింగ్ కానీ లేదు అంటే ఇంకా ఆఫ్టర్నూన్కి నేను రీల్స్ వచ్చేసి కంప్లీట్ చేసేసి, తర్వాత నేను వచ్చేసి చెప్పాను కదా ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పేసి. సో ఆ పర్సన్ వచ్చేసి ఇంకా వస్తారు. సో ఆ పర్సన్ అయితే చూపించేసి బ్లాగ్ ఏం చేస్తాను, లేకపోతే ఇంకా వెళ్తుందా డే అనేది నాకు తెలీదు. సో ఇది నెక్స్ట్ అయితే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. నేను చూపిస్తానన్న పర్సన్ ఈమె, మై మమ్మీ. హాయ్ హాయ్. నన్ను వచ్చేసి ఇక్కడ టేక్ కేర్ చేస్తారు మమ్మీని. ఇంకొక అక్క ఉంది, ఇంకొక సిస్టర్ ఉంది, కానీ వాళ్ళు రారు. మమ్మీ అయితే నేను మమ్మీని అడిగాను, మమ్మీ ఓకే అని చెప్పింది. మమ్మీ మీద అలిగున్నాను మొన్న, అందుకే మమ్మీని పిలుచుకోలేదు. ఇప్పుడైతే మమ్మీ మీద అలుగుడు పోయింది కాబట్టి మమ్మీని పిలుచుకున్నాను. మమ్మీ ఎలా ఉంది ఫీలింగ్? బాగుంది నాన్న. నిజంగా నన్ను బాగా టేక్ కేర్ చేస్తుంది ఈ పర్సన్. అందుకే నాకు ఈ పర్సన్ అంటే చాలా ఇష్టం. నేను అందుకే ఈ పర్సన్ని చూపించాలి అని చెప్పి చాలా అనుకున్నాను. ఫైనల్లీ ఈరోజు కుదిరింది. లవ్ యూ మమ్మీ ఫర్ టేక్ కేరింగ్ మీ. సరే మమ్మీ వెళ్ళి తిందామా? గైస్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. గైస్ ఐ థింక్ మీరందరూ నాలో ఒక చైల్డిష్నెస్ని అయితే ఈరోజు అబ్జర్వ్ చేసింటారు. నా అనుకున్న వాళ్ళ దగ్గర నేను అలానే బిహేవ్ చేస్తాను. వీళ్ళ దగ్గర అయితే ఇంకా నేను అంటే మేము మొత్తం 4 members అనమాట గ్యాంగ్. నేను ఇందాక చూపించాను కదా, సో మమ్మీ, ఇంకొక అమ్మాయి నెక్స్ట్ వస్తుంది క్లిప్పింగ్లో, తను వచ్చేసి అఖిల నా ఫ్రెండ్. సో ఇంకొక పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ని కూడా ఇంట్రడ్యూస్ చేయాలి. కాకపోతే ఆ పర్సన్ని అలా ఇలా చేయకూడదు, ఒక ప్రాంక్ వీడియోతో అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఆఫ్టర్నూన్ బ్లాగ్ చేద్దాం అనుకునింటే సడన్గా అక్కడ మా హాస్టల్లో ఒక అమ్మాయికి ఫిట్స్ వచ్చి పడిపోయింది. సో ఆ టెన్షన్లో మేము ఇంకా బ్లాగ్ అయితే తీయలేదు. సో నైట్ ఒక చిన్న డిస్కషన్ పెట్టున్నాము. సో తనకి ఏమైంది ఏంటి అనేది. సో డిస్కషన్ అంటే అయ్యో పాపం అలా అవ్వకూడదే ఏంటి ఏజ్లో అని చెప్పేసి ఆ టైప్. మేము ఇంకా గాసిప్ క్వీన్స్ అలాంటిదైతే కాదు. సో మేము ఎవరమైనా ఏంటంటే ఎవరికైనా ఏమన్నా అయితే వాళ్ళు ఎందుకు అలా అయ్యారు, సో దానికి ప్రాపర్ రీజన్ ఏంటి అని చెప్పేసి మేము అలా డిస్కస్ చేసుకుంటాం నార్మల్గా. సో మా వల్ల ఏదైనా హెల్ప్ అయితే మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సో మా గ్యాంగ్ అలాంటి గ్యాంగ్ లేదు. సో ఫిక్స్ వచ్చేసింది. సో ఇంకా మేము అక్కడ వచ్చేసి హడావిడిగా ఇంకా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతూ ఉన్నాము. సో దానివల్ల వ్లాగ్ అయితే నేను అక్కడికి స్టాప్ చేయాల్సి వచ్చింది. సో ఇది నెక్స్ట్ డే. సో ఈరోజు వచ్చేసి ఇంకా డాడీ వస్తున్నారు. సో డాడీతో పాటు బయట షాపింగ్కి అయితే వెళ్తా ఉన్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి. ఇంకా నేను కొంచెం డాడీ వచ్చేలోపు రీల్స్ అంతా ఉన్నాయి. సో రీల్స్ చేసి చాలా రోజులు అవుతా ఉంది కదా, సో అందుకని చెప్పేసి రీల్స్ అయితే చేస్తూ ఉన్నాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూగా వాచ్ చేయండి. నెక్స్ట్ డాడీ వచ్చారు. సో తిరుపతికి అయితే డాడీ ఎప్పటి నుండో బట్టలు తీసుకుందురా అని చెప్పి ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు. నేను తీసుకోనని చెప్పి బద్దకిష్లాగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇంకా డాడీ వచ్చేసి బాగా తిట్టాడు. సో తిట్టించుకొని ఇంకా షాపింగ్కి అయితే డాడీతో పాటు వెళ్ళాను. సో షాపింగ్కి వెళ్ళింటే నైట్ నా ఫ్రెండ్ వచ్చేసి మేము ఒక డిస్కషన్ పెట్టున్నాము. సో అందులో వన్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి పెట్రోల్ డీజిల్ గురించి అనమాట. సో అక్కడ పెట్రోల్ డీజిల్
ఐ మీన్ అక్కడ మీరు చూస్తే అర్థమవుతుంది ఎంత పెద్ద లైన్ ఉందని చెప్పేసి. సో ఇట్లనే నా ఫ్రెండ్ చెప్తా ఉనింటే నేను ఏదోలే అనుకున్నాను. ఎందుకంటే నాకు బయట సిచ్యువేషన్ తెలియదు కదా. సో పెట్రోల్ డీజిల్కి ఇంత కష్టం అవుతుందని చెప్పేసి ఇది చూసి నాకు భయం వేసేసింది. సో మనం ఏంటంటే లక్కీగా ఇక్కడికి వెళ్ళాం కదా. సో మనకి ఇవంతా ఏం తెలీదు. సో ఇంకా డాడీతో పాటు ఇంకా ఫస్ట్ సిఎంఆర్కి వెళ్ళున్నాము. సో సిఎంఆర్ ప్రైజింగ్ చూసి నాకు కళ్ళు తిరిగిపోయినాయి. సో ఇట్లా కాదని చెప్పేసి లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళున్నాము. సో ఇప్పుడు ఈ మధ్య కొత్తగా పెట్టున్నారు కదా. సో ఆఫర్స్ రన్ అవుతున్నాయి అని చెప్పేసరికి మేము వెళ్ళుంటే అక్కడ ఓకే నాకైతే క్వాలిటీ వైజ్ ప్రైజింగ్ వైజ్ అంతా నాకు ఓకే నచ్చింది. ఇంకా నేను వచ్చేసి 5 డ్రెస్సెస్ తీసుకున్నాను. డాడీ వచ్చేసి ఒక లిమిట్ పెట్టున్నారు. సో ఆ లిమిట్ అని చెప్పి నన్ను దాటొద్దు అని చెప్పి ఆ పర్సనే 5 డ్రెస్సెస్ 3 లెగ్గిన్స్ కొనిచ్చి హాస్టల్ దగ్గర దిగబెట్టాడు. సో ఆ డ్రెస్సెస్ కూడా మీకు చూపిస్తాను. సో మీరు వచ్చేసి అడగద్దండి, ముందే చెప్తున్నాను. ఏంటి ఇంత లూజ్గా ఉండేటివి తీసుకున్నావు అని చెప్పేసి అడగద్దండి. వాటికి స్టిచెస్ ఇంకా వేయించలేదు. సో నేను ఇట్లనే మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. సో డ్రెస్సెస్ వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే వేయలేదు. వీటిలో ఒక డ్రెస్ అయితే నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. ఇంకెప్పుడైనా నేను రీల్స్ చేసేటప్పుడు ఇంక్లూడ్ చేసేస్తానులేండి. ఇది కూడా తీసుకున్నాను డాడీతో పాటు వెళ్ళినప్పుడు అని చెప్పేసి. సో ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే పాజిటివ్, స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్.